ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. సార్ నమస్తే అండి. సో దగ్గరగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిపోయిన పరిస్థితి. ప్రభుత్వాలు చర్చలకు పిలిచి కూడా ఎందుకని సానుకూలంగా స్పందించలేకపోతున్నాయి అనుకుంటా ఉన్నారు. ప్రధానంగా మీ అంశం అంగన్వాడీ ఉద్యోగులు దాదాపుగా 22వ రోజుకి చేరింది వాళ్ళ సమ్మె. వాళ్ళు అడిగేది ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చిన హామీని అమలు జరపమని అడుగుతూ ఉన్నారు. కొత్త కోరికేమీ లేదు. ప్రధానంగా కనీస వేతనాన్ని అమలు జరపమని చెప్తూ ఉన్నారు. అట్లాగే 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఇట్లా పనిచేసిన తర్వాత గ్రాట్యుటీ ఇవ్వండి, సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు చెప్పిందో ఆ తీర్పుకు అనుగుణంగా ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈ రెండింటిలో కూడా గొంతెమ్మ కోరిక కూడా లేదు. ప్రభుత్వాలు మనసు పెడితే ఈ సమస్య పరిష్కారం చేయడం చాలా సులువు, కానీ అటువంటి పరిష్కారానికి పూనుకోకుండా ఉద్యమాన్ని అణిచివేయడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఉద్యమం చేస్తున్న వాళ్ళ మీద పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. దాన్ని ఇటు మళ్లించి ఇంకొంత దానికి జమ చేస్తే ఈరోజున ఈ సమస్య చాలా సులువుగా పరిష్కారం అవుతుంది. కాబట్టి అటువంటి పరిష్కారానికి మనసు పెట్టి చేయాలనేది మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంగన్వాడీలు చేయాల్సిన వర్క్ను కూడా ఆల్టర్నేటివ్ చేసి ఈరోజు ఏదో తూతుమంత్రంగా నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది ఇట్లాగే కొనసాగితే ఎటువైపు వెళ్తుందంటారు? ఏదైనా ఒక వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకి ప్రత్యామ్నాయంగా సమ్మెల సందర్భంగా ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు ఏమి సఫలీకృతం కావు. ఎందుకంటే అనుభవంతో ఉండి పనిచేసేటువంటి ఉద్యోగులకి ప్రత్యామ్నాయం ఇమీడియట్గా దొరికే పరిస్థితి ఉండదు. కాకపోతే సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఇటువంటి కుతంత్రాలన్నీ కూడా పాలక పక్షాలు చేస్తూ ఉంటాయి. ఇదేమీ సఫలం కాదు. ఎందుకంటే ఉద్యోగులు సమ్మె చేసే హక్కు ఉంది. ఎప్పుడైతే సమస్యల పరిష్కారం కావో సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే హక్కు ఉంది. సమ్మెని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయాలు ఇవన్నీ ఏదో 4 రోజులు అటు ఇటు డిస్టర్బ్ చేయడానికి పనికొస్తే తప్పితే సమస్య పరిష్కారానికి పనికిరావు. వాళ్ళ స్త్రీ శిశు సంక్షేమం కాపాడాలనే లక్ష్యం కనుక ప్రభుత్వానికి ఉండి ఈ సమస్యను తక్షణం పరిష్కరించి ఏదైతే స్త్రీ శిశు సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. సార్ అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ గారు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇటీవల పదే ఆయన చేస్తూ ఉన్నారు. పెంచినప్పుడల్లా పెంచుతామని చెప్పి మేము చెప్పలేదు అని చెప్పి ఆయన చేసిన కామెంట్స్, దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఏరు దాటేదాకా ఒక మాట చెప్తారు, ఏరు దాటినాక ఆ తెప్ప తగలేసి వెళ్ళిపోతారనేది సామెత ఉన్నది. ఆ సామెత వాళ్ళ రుజువు అవుతాం. ఎందుకంటే పాత వీడియోలన్నీ ఉంటాయి. ఎక్కడెక్కడ ఏ వాగ్దానాలు చేశారో ఏం చేశారో. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులైజ్ చేస్తామని చెప్పారు. అట్లాగే అందరికీ కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి అటువంటి అన్ని చేయకుండా ఈ రోజున ఏవేవో మాటలు మాట్లాడితే వాటికి విలువ లేదు. ప్రజానికం కూడా దాన్ని ఏమి పట్టించుకునే పరిస్థితి వాళ్ళ లేనటువంటి స్థితి ఉంది. కొత్త సంవత్సరం వచ్చింది, ఇప్పటికీ రోడ్ల మీదే ఉన్న పరిస్థితి. దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నారు అసలు? ఎందుకంటే ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి. ఫుల్ స్టాప్ పడుతుందా అంటే దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఎందుకంటే కొత్త సంవత్సరం పండుగల సందర్భంగా కూడా రోడ్ల మీద ఉండి చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకి అది సరదా కాదు. వాళ్ళ జీవనమరణ సమస్యగా ఈ రోజున పోరాటం సాగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు విలాసం కోసం ఇక్కడ రోడ్ల మీద కూర్చొని పోరాటం చేయట్లా. జీవనాన్ని పెంచుకునే దానికోసం, జీవన వ్యయం భరించలేనటువంటి పరిస్థితుల్లో ధరల పెరుగుదల ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెరిగిన తర్వాత ఈ రోజున ఏంటంటే 4.5 సంవత్సరాలు వేచి చూసి ఈ రోజున పోరాటానికి దిగాల్సినటువంటి అగత్యం వచ్చింది. ఈ పోరాటం ఈ రోజున ఈ రకంగా జరగడానికి కూడా కారణం ప్రభుత్వమే. కాబట్టి ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని సమస్య పరిష్కారానికి పూనుకోవాలి. అట్లా కాకుండా సమస్యని పక్కదారి పట్టించే పని చేయకూడదనేది మేము కోరుకుంటా ఉన్నాం.